హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనం డీజే పర్పస్ కోసం యూజ్ చేసే స్టెబిలైజర్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనేది అయితే నేను క్లారిటీగా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఒక చిన్న అవగాహన అయితే రావాలి దీని మీద, ఓకేనా? నేను ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఏ విధంగా చేస్తారో కూడా నేను చేసి చూపిస్తాను. బట్ మీకు దానికన్నా ముందు అసలు ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది అంటే మనకి ఆ సిమ్టమ్ అనేది ఏ విధంగా ఉందనేది అయితే మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి ఈ వీడియోలో, ఓకేనా? వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మీరు ఫ్రంట్ ప్యానల్ గురించి చూసుకుంటున్నట్లయితే మనకి ఇక్కడ ఒక డిజిటల్ వోల్ట్ మీటర్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ అవుట్పుట్ అనేది ఎంత వస్తుంది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నప్పుడు అని చెప్పేసి ఇక్కడ మనకి షో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రెండు ఎల్ఈడీలు అయితే రావడం జరిగింది. ఒకటి మనకి లైన్ ఎల్ఈడి, ఇంకొకటి కట్ ఆఫ్ ఎల్ఈడి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఆన్ ఆఫ్ ఎంసీబీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి వోల్టేజ్ కంట్రోల్ కోసం ఈ విధంగా ఒక చిన్న రోటరీ స్విచ్ టైప్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఇది అప్ అండ్ డౌన్. ఇదేంటి అని అంటే మనకి హై వోల్ట్ అదే విధంగా లో వోల్ట్ కోసం అయితే యూజ్ అవుతుంది. మనం మాక్సిమం ఈ విధంగా డౌన్ లో పెట్టి సెట్ చేసేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఓకేనా? ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ముందుగా మీకు మేము లోపల ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు లోపల చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మెయిన్ ట్రాన్స్ఫార్మరు, ఎంసీబీ, ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్విచ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ రిలే అయితే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్, మనకి ఒక చిన్న సర్క్యూట్, అదేవిధంగా మనకి ఇక్కడ సాకెట్స్ బ్యాక్ సైడ్. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ మనకి ఆన్ ప్రాబ్లం అంటే మనం పవర్ కార్డు పెట్టేసి ఆన్ చేసినప్పుడు ఆన్ అవనప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఎంసీబీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి నార్మల్గా ఈ విధంగా పైకంటే ఓకే, బట్ మనకి ఈ విధంగా కింద పడట్లేదు, అయినా ఆన్ అవ్వట్లేదు అని అంటే ఒకసారి కంటిన్యూటీ రేంజ్లో సెట్ చేసుకొని లేకపోతే సిరీస్ ల్యాంప్తో అయినా సరే మనకి ఇక్కడ నుంచి దీనికి కింద ఎండ్ ఉంటుంది కదా, ఈ ప్లేసెస్లో మనకి కంటిన్యూటీ అనేది వస్తుందా మన ఈ విధంగా ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు, అది ఒకటి చూసుకోవాలి, ఓకేనా? ఒకవేళ ఆ విధంగా ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి కంటిన్యూటీ రానట్లయితే ఎంసీబీ అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ కార్డు కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎందుకు అని అంటే మనం ఈ విధంగా బ్యాక్ సైడ్ అటు ఇటు ఈ విధంగా అంటూ ఉంటాం కదా నార్మల్గా పెట్టినప్పుడు చేసినప్పుడు, పైన స్లీవ్ అనేది కట్ అయిపోయి లోపల అది వైర్ అనేది కట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి పవర్ కార్డు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొన్నిసార్లు అది ఒకవేళ షార్ట్ అయ్యి బాడీ టచ్ అయినట్టయితే బాడీ కూడా షాక్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విషయం అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి ఇన్పుట్ అయితే వస్తుంది బట్ మనకి అవుట్పుట్ అనేది రావట్లేదు, ఓకేనా? మనకి షో అవ్వట్లేదు వోల్టేజ్ అనేది. మనకి ఇక్కడ సాకెట్లో చెక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం రావట్లేదు, బట్ మనకి ఇన్పుట్ అయితే వెళ్తుంది. అలాంటి కేసెస్లో మనకి ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ రిలే దగ్గర నుంచి అయితే అవుట్ అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు వైరింగ్ అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వైర్ అనేది మనకి ఇక్కడ సాకెట్కి ఈ ప్లేస్లో కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే సాకెట్ నుంచి మిగిలిన సాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే అవ్వడం జరిగింది వైర్ ముక్కల సహాయంతో, ఓకేనా? ఇది మనకి డైరెక్ట్గా అవుట్పుట్ అనేది మనం కనెక్ట్ చేసిన ఇన్పుట్ దగ్గర నుంచి అయితే రాదు, బట్ మనకి నెగిటివ్ అంటే మనకి న్యూట్రల్ మాత్రం కామన్గా ఉంటుంది. మనం ఇచ్చిన ఇన్పుట్ అదేవిధంగా వచ్చే అవుట్పుట్ దగ్గర న్యూట్రల్ అయితే కామన్, బట్ మనకి అవుట్పుట్ మాత్రం ఈ విధంగా మ్యాగ్నెటిక్ రిలే దగ్గర నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి, ఓకేనా? మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మనకి దీని లోపల ఏముంటాయి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేను మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ రాబోయే వీడియోస్లో, ఓకేనా? మీకు మంచి అవగాహన కోసం అయితే చెప్తున్నాను ఇది. అంటే మీరు ప్రాబ్లం రాగానే మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని చెప్పేసి చిన్న మీకు ఒక అవేర్నెస్ అయితే వచ్చేస్తే సరిపోతుంది, మీకు చిన్న ఐడియా అయితే వస్తుంది దీని మీద, ఓకేనా? ఇది ఒకటి. అవుట్పుట్ రాకపోతే ఈ విధంగా ప్రాబ్లం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి అవుట్పుట్ వస్తుంది, మనకి ఇక్కడ పెట్టినప్పుడు అన్ని ఆన్ అవుతున్నాయి, యాంప్లిఫైర్ ఆన్ అవుతుంది, లైట్స్ అన్ని కంప్లీట్గా వోల్టేజ్ కూడా షో అవుతుంది, బట్ మనకి ఇక్కడ ఎటువంటి ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంటుంది కదా, ఈ మీటర్లో మాత్రం మనకి రీడింగ్ అనేది షో అవ్వట్లేదు ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి అని. అటువంటి కేసెస్లో ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఇక్కడ అవుట్పుట్ దగ్గర నుంచి వచ్చే రెండు వైర్స్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి. మనకి ఈ విధంగా ఎందుకు కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఇవి మనకి వచ్చే వోల్టేజ్ సాకెట్లో ఎంత అవుట్పుట్ వస్తుందో అది మనకి ఇక్కడ షో అవ్వాలి, దానికోసం ఉంటాయి. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కనెక్ట్ చేసిన వైర్స్ దగ్గర వోల్టేజ్ అనేది వస్తుందా, ఒకవేళ రానట్లయితే మిడిల్ ఎక్కడైనా మనకి డ్యామేజ్ అయిందా వైరు, అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ డ్యామేజ్ అయినట్లయితే వైర్స్ అనేది రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కొన్ని కేసెస్లో దీని లోపల ఏమి ఉంటాయని నేను చూపిస్తాను నార్మల్గా మీకు ఫ్యూచర్లో. అయితే దీని లోపల వచ్చేసి మనకి ఒక పిఎఫ్ ఉంటుంది, ఒక కెపాసిటీ ఉంటుంది, చిన్న డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది, ఓకేనా? సో అవి ప్రాబ్లం అయినా సరే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది షో అవ్వదు, బట్ మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. మరి వోల్టేజ్ షో అయినప్పుడు ప్రాబ్లం ఏంటి, అవుట్పుట్ సరిపోతుంది కదా అనుకుంటే మనకి ఎంత వస్తుందో తెలియాలి.
మనకు కావాల్సిన వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయినట్లయితే మనకి ఇక్కడ కనెక్ట్ చేసిన యాంప్లిఫైర్స్ కావచ్చు అవి బర్న్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మనకి ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుందో తెలియాల్సి ఉంటుంది. డిస్ప్లే అయితే పక్కా ఉండాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, మన స్విచ్ అనేది రొటేట్ చేసినప్పుడు వోల్టేజ్ కొన్నిసార్లు సరిగా కనెక్ట్ అవ్వకపోవడం, మనకి అదేవిధంగా ఈ విధంగా మనం రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి కావాల్సిన వోల్టేజ్ రాకపోవడం, కొంచెం ఇది లూజ్ ఉండడం, లూజ్ కాంటాక్ట్, అవన్నీ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ స్ప్రింగ్స్ చూడొచ్చు మీరు. ఓకేనా. ఈ స్ప్రింగ్స్ అనేది లూజ్ అయినా లేకపోతే ఇందులో నుంచి ఓపెన్ అయిపోయినా సరే మనకి ఇది ఇంత హార్డ్గా ఇంత పర్ఫెక్ట్గా రొటేషన్ అయితే ఉండదు మనకి. ఓకేనా. సో అదొకటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లాస్ట్ టైం రిపేర్ చేసినప్పుడు సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది మన దగ్గర. ఓకేనా. అటువంటి కేసెస్లో మనం దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేసి రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ అనేది మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది. మనకి ఇక్కడ 250 260 షో అవుతుంది. బట్ మనకి 230 కట్ ఆఫ్ అనేది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మర్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి స్టెప్ డౌన్ అయ్యి ఏసీ వోల్టేజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి డీసీలో కన్వర్ట్ అయిపోయి మనకి మ్యాగ్నెటిక్ రిలే కింద పాయింట్స్కి అయితే ఈ విధంగా అయితే కనెక్ట్ అవుతుంది. ఈ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే పీసీబీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆటో కట్ అనేది అవ్వకుండా డైరెక్ట్గా లైన్ అనేది ఆన్లోనే ఉంటూ హై వోల్టేజ్ అనేది ఇక్కడ షో అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏంటి అని అంటే, మనకి దీని ద్వారా హై వోల్టేజ్ వచ్చినప్పుడే కాదు, లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 200 వోల్ట్స్ వచ్చినప్పుడు కూడా కట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే నార్మల్గా మనకి కట్ ఆఫ్ ఏ విధంగా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 230 రావాలి, బట్ మనకి 240 250 వచ్చినప్పుడు మాత్రం కట్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే. కానీ 200 వోల్ట్స్ వచ్చినప్పుడు కూడా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. అంటే మనకి 190 వరకే వస్తుంది. అప్పుడు మనకి ఏంటి అని అంటే ఈ సర్క్యూట్లో ప్రాబ్లం, మనం సెట్ చేసుకున్న వోల్టేజ్ అనేది కంపెనీ నుంచి వర్కింగ్లో లేదు. ఇక్కడ ప్రీసెట్ కావచ్చు లేకపోతే ఇక్కడ పక్కన ఉన్న రెసిస్టెన్స్ కావచ్చు, ఇవేంటి అని అంటే డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి కండిషన్లో లేనప్పుడు అటువంటి ప్రాబ్లం అయితే వస్తుంది. సో అది ఏ విధంగా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే, మనకి ఇది ప్రీసెట్స్ మీద వాల్యూస్ ఉంటాయి, రెసిస్టెన్స్ మీద కలర్ కోడ్ ఉంటుంది. వాటి ఆధారంగా వీటిని రిప్లేస్ చేసుకోవడం ద్వారా మనకి ఈ కట్ ఆఫ్ ప్రాబ్లం అనేది మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. అది అప్ అండ్ డౌన్ అయినా సరే ఏ విధంగా ఉన్నా, అది అప్ కావచ్చు డౌన్ కావచ్చు, కట్ ఆఫ్ అనేది ఆ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి కొన్నిసార్లు మనకి ఇది అప్ అండ్ డౌన్ ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఇంక వేరే కారణాల వల్ల మనకి స్విచ్ అనేది డ్యామేజ్ అయిపోయినప్పుడు నార్మల్గా మనం రిప్లేస్ చేస్తాం. మనకి ఇది 3 బ్యాండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పైన మిడిల్ అదేవిధంగా కింద ఈ విధంగా ఉంటాయి టెర్మినల్స్ అనేది కనెక్షన్ చేసుకోవడానికి. అయితే నేను లాస్ట్ టైం రిపేర్ చేసిన దాంట్లో అయితే మనకి ఇది రివర్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనకి ఇక్కడ అప్ చేసినప్పుడు మాత్రం వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది, డౌన్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది. అంటే మనం రిప్లేస్ చేసిన తర్వాత దీన్ని ఫిట్ చేసే ముందే 1-2 సార్లు ఇది అప్లో ఉన్నప్పుడు వోల్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేకపోతే అప్లో ఉన్నప్పుడు డౌన్ అవుతుందా, అంటే మనకి ఉన్నదానికన్నా రివర్స్ పొజిషన్లో ఉందా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది 1-2 సార్లు. లేదు అని అంటే మనకి కస్టమర్స్ అనేది తెలియకుండా, అంటే వాళ్ళకి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది, ఏదైనా కన్ఫ్యూజన్లో ఏదైనా తొందరపాట్లో ఉన్నప్పుడు అయితే ఈ విధంగానే కరెక్ట్ పొజిషన్లో ఉంది కదా అని చెప్పేసి వెనక యాంప్లిఫైర్స్ పెట్టేసి ఆన్ చేసినట్లయితే మనకి వోల్టేజ్ అనేది ఎక్కువగా వచ్చి యాంప్లిఫైర్స్ అనేది ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో 1-2 సార్లు దీన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందు, మన అప్లో ఉన్నప్పుడు వోల్టేజ్ అదేవిధంగా డౌన్లో ఉన్నప్పుడు వోల్టేజ్. సో మెయిన్గా ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అని అంటే, మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బటన్ అనేది చేంజ్ చేయించి రిపేర్ చేపిస్తాం కదా. సో అలాంటి కేసెస్లో మనకి పర్ఫెక్ట్గా వైరింగ్ అనేది చేశారా లేదా, అంటే మనకి పైనది కిందది పైన ఏమైనా పెట్టారా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇదొక పాయింట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మనకి నార్మల్గా కొన్నప్పుడైతే ప్రాబ్లం ఉండదు, ఇది రిప్లేస్ చేసే టైంలో అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. నేను రీసెంట్గా చేశాను ఇటువంటి ప్రాబ్లం అనేది. సో మీకు వచ్చిన అవగాహన రావడం కోసం అయితే చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ఇందులో వచ్చే అంటే రిపీట్ అయ్యే ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం 20 ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఏ స్టెబిలైజర్ తీసుకున్నా అది 5 kV కావచ్చు, 10 kV కావచ్చు, 7.5 15 kV ఏదైనా సరే మ్యాక్సిమం మనకి ఈ టైప్ స్టెబిలైజర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అదేవిధంగా లోపల ఉండే పార్ట్స్ అయితే ఇదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు దీని గురించి కొంచెం అవగాహన వచ్చి యూస్ఫుల్గా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.